మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి నానా అవస్థలు పడుతూ అబద్ధాలకు తెగబడుతున్నాడు. అబద్ధాలు చెప్పకుండా ఆయనకి ఉనికి లేదు. అబద్ధాలు ఆగిపోతే జగన్కి వైఎస్ఆర్సీపీ పార్టీకి శ్వాస ఆడదు. అబద్ధాలు ఏడుపులతో తప్ప ఒడుపుగా ఓట్లు రాబట్టిన చరిత్ర జగన్ రెడ్డికి లేదు. మరోసారి రాజకీయ లబ్ధి పొందేందుకు జగన్ ఎంతటి నీచానికైనా దిగజారతాడు అనడానికి ఆయన ఆడిన అబద్ధం ఆడకుండా ఆడుతున్న అబద్ధాలే ఉదాహరణ. జగన్ చెబుతున్న అబద్ధాలను అడ్డుకోకపోతే అదో గతే. నిజాలకు నిలువు పాత్రేసి జనాన్ని దగా చేస్తున్న దగా జగన్ పరిపాలనని ప్రజలు గుర్తించాలి. రాష్ట్ర ప్రజలకు తాను ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా, చేసిన ప్రమాణాలు పాటించకుండా, ప్రజల భవిష్యత్తును పట్టించుకోకుండా తన భవిష్యత్తు చక్కదిద్దుకున్న జగన్ రెడ్డి నేడు ఆదర్శాలు వల్లిస్తూ సూక్తి ముక్తావళలు వినిపిస్తూ మళ్లీ అధికారంలోకి రావాలని జగన్ రెడ్డి తెగ ఆరాట పడుతున్నాడు. నాడు పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామంలో ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సభలో మాజీ సీఎం జగన్ రెడ్డి స్వార్థమే పరమార్థంగా అబద్ధాలతో అభినయం ప్రదర్శిస్తూ తనకు ఆర్థిక బలం, మీడియా బలం, అంగబలం లేదని, నేర చరిత్ర లేదని, అబద్ధాలు చెప్పడం రాదని, మోసం చేయడం తెలియదని, నక్కజిత్తులు తెలియవని, చెప్పింది చేయడం మాత్రమే తెలుసునని పచ్చి అబద్ధాలు చెప్పడం చూసిన ప్రజలు మరోసారి అధికారం కొరకు జగన్ నగ్నంగా నాటకాలు ఆడుతున్న విషయం ప్రజలకు బాగా అర్థమైంది. మీడియా బలం లేదన్నాడు. సాక్షి పత్రిక, సాక్షి టీవీ ఎవరివి? టీవీ ఛానల్ను ప్రారంభించినప్పుడు ఇందిరా టెలివిజన్ లిమిటెడ్కు మొదటి చైర్మన్గా ఉన్నది ఎవరు? ఇవి కాక మీరు డబ్బులు ఇచ్చి పోషించే బాడుగ మీడియా, నీలి మీడియా వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానళ్లకు లెక్కే లేదు. అయినా నాకు మీడియా బలం లేదని పచ్చి అబద్ధాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నాడు. ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ5 ఈ మూడింటిపైన విషం కక్కుతున్నాడు అంటే మిగిలిన మీడియా ఛానళ్లు, పత్రికలు తనకు అనుకూలంగా ఉన్నట్లేనని పరోక్షంగా అంగీకరించినట్లే కదా. తనకు సొంత మీడియా లేదని తాను కొలిచే దైవంపై ప్రమాణం చేయగలడా? ఆర్థిక బలం లేదని ఎంత పేద అరుపులు అరుస్తున్నాడో ప్రజలు అర్థం చేసుకోవాలి. తన పాలనలో అవినీతి, అక్రమ సంపాదన కాక 2019 నాటికే 510 కోట్ల రూపాయల ఆస్తులతో దేశంలోనే అత్యంత సంపన్నుడుగా మాజీ సీఎం జగన్ రికార్డుకు ఎక్కాడని ఏడీఆర్ సంస్థ వెల్లడించింది. ఇవి కాక హైదరాబాద్, బెంగళూరు, ఇడుపులపాయలలో నిర్మించిన రాజప్రసాదాలే ఎన్నో ఉన్నాయి. అయినా తాను పేదవాడిగా అభినయాలు ప్రదర్శిస్తున్నాడు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్రంలో ఎన్నో రకాలుగా తెర వెనుక పెత్తనం వెలగబెట్టి రాష్ట్రాన్ని దివాళా తీయించిన ఆర్థిక నేరస్తుడు జగన్ రెడ్డి. అంతా ప్రజల కోసమేనంటూ నిష్ఠగా సాగిన అవినీతి యజ్ఞంలో కొల్లగొట్టబడిన ప్రజాధనాన్ని నిగ్గు తేల్చడానికి దర్యాప్తు సంస్థలు ఎంత శ్రమపడ్డాయో రాష్ట్ర ప్రజలే కాదు, దేశ ప్రజలందరూ చూశారు. 43,000 కోట్ల రూపాయల ప్రభుత్వ ఖజానాకు బొర్రె పెట్టినట్టు సిబిఐ నిగ్గు తేల్చి 11 ఛార్జ్షీట్లు, ఈడీ 6 ఛార్జ్షీట్లు వేసింది. అన్ని ఛార్జ్షీట్లలో 420 కింద కేసు నమోదు చేసి జగన్ రెడ్డిని మొదటి ముద్దాగా తేల్చింది. 16 నెలలు జైలు జీవితం గడిపి బెయిల్పై బయట ఉన్న వ్యక్తి నేర చరిత్ర లేదని చెప్పుకోవడం సిగ్గుచేటు. ఇప్పటి వరకు 3,000 కోట్ల రూపాయల వరకు జగన్ ఆస్తులు ఈడీ అటాచ్ చేసింది. అయినా నేర చరిత్ర లేదని నీతులు, శుద్ధులు చెప్పడం అంటే అంతకన్నా మరో మోసం లేదు. తనకి నేర చరిత్ర లేదని తనకి తాను కితాబులు ఇచ్చుకుంటే ప్రజలు ఏమనుకుంటారో అన్న విఘ్నత కూడా ఆయనలో లేదు. తనకు తెలియనివి చెప్పిన అంశాలన్నీ జగన్ రెడ్డికి తప్ప ప్రపంచంలో మరొకరికి తెలియవు. జగన్ ప్రజల్ని ఏదో విధంగా మభ్యపెట్టి రాజకీయ ప్రయోజనం పొందడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. నటులు శోక సన్నివేశాల్లో గ్లిజరిన్ రాసుకుని కన్నీరు పెడుతుంటారు. కానీ జగన్ గ్లిజరిన్ అవసరం లేకుండానే రాజకీయాల రక్తి కట్టిస్తున్నాడు. అబద్ధాలతో ఎంతగా నటిస్తే రాజకీయం అంత పండుతుందని ఆయన ఆశగా కనిపిస్తోంది. అట్లాగే అంగబలం లేదన్నాడు. 151 మంది ఎమ్మెల్యేలు, 31 మంది ఎమ్మెల్సీలు, జిల్లా మండల స్థాయి నాయకులు, 100 మంది సలహాదారులు, వీరంతా మీ అంగబలం కాదా? ఎన్నికల్లో పొత్తులపై నేను ఆధారపడను. నన్ను ఎదుర్కోలేక నక్కజిత్తులు, కుయుక్తులతో పొత్తులకు తోడేలు సిద్ధమవుతున్నాయని ప్రతిపక్షాలు, మీడియా లంచావతారాలు, గజ దొంగలు, వయసు పెరిగిన బుద్ధి పెరిగిన క్రిమినల్స్, సామాజిక అన్యాయం తప్ప న్యాయం తెలియని పరాణ జీవులని, స్కాములు తప్ప చంద్రబాబుకు స్కీములు తెలియవు. అధికారంలో ఉండగా దోచుకో, పంచుకో, తినుకో అనేది ఆయనకు తెలిసిన విద్య అంటూ విమర్శించాడు. ఈ దేశంలో దోచుకో, పంచుకో, తినుకో అంశంపై తనకు తెలిసినంతగా మరొకరికి తెలియదని 1,00,000 కోట్ల దోపిడీ ద్వారా జగన్ రుజువు చేశాడు. అందులో ఆయనే సిద్ధహస్తుడు. ఎన్నికల్లో మీతో పొత్తు పెట్టుకోవడానికి ఎవ్వరూ ముందుకు వస్తారు. బొక్కలు పడిన వైసీపీ బోటు ఎక్కడానికి ఎవడు సిద్ధంగా లేడు. తోడేళ్లు లాగా ఎవరు వ్యవహరించారో, తోడేళ్ల పరిపాలన ఎవరిదో
5 ఏళ్ల జగన్ పాలన ప్రజలు చూశారు, అనుభవించారు. మోసం చేయడం నక్కజిత్తులు తెలియవు అన్నాడు. 5 ఏళ్ల పాలనలో అంతా నక్కజిత్తులు మోసమే. శాండ్, మైన్, వైన్, ల్యాండ్ ఎవరు దోపిడీ చేశారో ప్రజలందరూ చూశారు. 5 ఏళ్ల నాడు డొక్కుకారులకు గతిలేని వైసీపీ నాయకులు విదేశాల్లో పరిశ్రమలు స్థాపించే స్థాయికి ఎలా ఎదిగారో జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి. బటన్ నొక్కుడు కార్యక్రమాల్లో నోటికి వచ్చినట్లు మాట్లాడటం తప్ప నీ 5 ఏళ్ల పరిపాలనలో నువ్వు ఏమి చేశావో చెప్పే ధైర్యం ఉందా? మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఆంధ్రప్రదేశ్ అధోగతి పాలు అయింది మాత్రం వాస్తవం. చెట్లతో బుకాయించాలని చూడవద్దు. అహంకార అసమర్థ విధ్వంస పాలనలో రాష్ట్రం భ్రష్టు పట్టిపోయింది. ఒంటిమిట్ట శ్రీరాముడి కళ్యాణానికి వెళ్లడానికి కాలు బెనికిందని ఎగ్గొట్టిన జగన్ రెడ్డి పల్నాడు పర్యటనకు మాత్రం పరుగులు తీస్తూ వెళ్లాడు. శ్రీరాముడి కళ్యాణానికి వెళ్లకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి హిందువుల మనోభావాలను దెబ్బతీశాడు. నాడు కాలు బెనికిందని నడవలేనని అబద్ధాలు చెప్పిన జగన్ రెడ్డి పల్నాడు సభలో గంట సేపు నిలబడి టీడీపీని మీడియాని తిట్టిపోశాడు. 12 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిన నీ పాలనలో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయా? బడుగు బలహీన వర్గాలు ఆర్థిక పరిపుష్టి పెంపొందించారా? ఆర్థిక అసమానతలు కొంతైనా తగ్గించారా? ప్రజల జీవన ప్రమాణాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నది నిజం కాదా? నీ పాలనలో మేము బాగుపడ్డాం, మా జీవితాల్లో వెలుగులు నింపారని చెప్పేవారు ఉన్నారా? 5 ఏళ్ల పాలనలో ఏం చేశామో చెప్పుకోలేని దుస్థితిలో ఉంటే ప్రజలు మాత్రం ఎలా నమ్ముతారు మిమ్మల్ని? ప్రజలు నమ్మి అద్భుత అవకాశం ఇస్తే దాన్ని వినియోగించుకొని నువ్వు సాధించిన విజయాలు ఏమిటో ఒక్కటి చెప్పగలవా? రాష్ట్రం విడిపోయిన 10 ఏళ్ల తర్వాత కూడా ఆంధ్ర ప్రజలు ఉపాధి కోసం హైదరాబాద్ కు పరుగులు పెట్టడం, జిల్లాల నుండి పనులు లేక పొరుగు రాష్ట్రాలకు ప్రజలు వలసలు పోవడం నువ్వు సాధించిన ప్రగతిని చెప్పుకోవాలా? ఆడలేక మధ్యలో ఓడన్న చందంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇటీవల కాలంలో ఎక్కడ బహిరంగ సభ జరిగినా అసహనంతో మీడియా ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాడు. దుష్ట చతుష్టయం అని, గజ దొంగలు, తోడేళ్లని తిట్టిపోస్తున్నాడు. నాడు రాష్ట్రంలో నీ పాలనలో జరిగిన అనర్థాలకు ఇతరులను నిందించడం సిగ్గుచేటి జగన్ రెడ్డి. అడ్డగోలుగా అబద్ధాలు చెబుతూ చెప్పిన అబద్ధాన్నే పదే పదే చెబితే అదే నిజమైపోతుందని గ్లోబల్స్ నమ్మకం. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని జగన్ లక్ష్యంగా కనిపిస్తోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేల కోట్ల ప్రజాధనాన్ని దండుకొని సొంత వ్యాపారాలు పెంచుకొని కూడా నేను నయా పైసా ఎరుగునని నానా యాగి చేసిన పరిస్థితిని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ప్రజల అభద్రత పెరిగిపోయి అనుభవం ఉన్న నాయకుడి వైపు చూశారు. ఇప్పటికే మీరు చెప్పే మాటల్లో నిజం ఎంతో, మీ సమర్థత ఏంటో ప్రజలు గ్రహించారు. ఏది ఏమైనా జగన్ రెడ్డి చెబుతున్న అబద్ధాలను అడ్డుకోకపోతే అధోగతే. గురువింద పందాతో జగన్ రెడ్డి నిజాలకు నిలువు పాత్రేసి జనాన్ని దగా చేస్తున్న జగన్ దగా పరిపాలన ప్రజలు గుర్తించాలి.